హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మేసీ ఫెర్గుసన్ 241 DI PD వెహికల్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో సేల్ చేస్తున్నారు. ప్రైస్, మోడల్, లొకేషన్ అనేది చెప్తాను, దగ్గరలో ఉంటే వెళ్ళి చూడండి. అలాగే వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, తక్కువ ప్రైజ్లో అయితే చెప్పడం జరిగిందనమాట. మరి ఎంత ప్రైస్, ఏ మోడల్ వెహికల్ అనేది తెలియాలంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఖచ్చితంగా డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కానీ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే రావట్లేదు. ఆ నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే సింబల్ అయితే ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసి పైన ఆల్ అనే సింబల్ అయితే వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా, ఏ టైంలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మేసీ ఫెర్గుసన్ 241 DI బండి అనమాట, పీడీ వెహికల్. ఇది వచ్చేసి 2018లో అయితే తీసుకోవడం జరిగింది. 2018 సంవత్సరం వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా. 6 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. 2018 మోడల్ కాబట్టి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ కండిషన్ పరంగా చూసుకుంటే గుడ్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. వెహికల్ రిపేర్ అయితే ఏం లేదని అయితే చెప్తున్నారు. వెహికల్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మీరు ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెహికల్ అనేది టెస్ట్ డ్రైవింగ్ చేసుకోవడం, అలాగే ఇంజిన్ చెక్ చేసుకోవడం, మీకు తెలిసిన మెకానిక్ చూపించుకోవడం అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీరు ఏ లొకేషన్లో ఉన్నా, ఏ వెహికల్ కొనాలనుకున్నా సరే మీరు 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అనమాట. వెహికల్ ఏదో పైన చూసి ఇంటికి తెచ్చుకున్నాక రిపేర్లు అనేది తెలిస్తే అది ఎవరికి లాస్ అనమాట, మీకే లాస్ అనమాట. అందుకని నేను చెప్పేది 1కి 10 సార్లు చెక్ చేసుకున్న ఇబ్బంది లేదు. రిపేర్లు ఉన్నాయా లేవా అనేది మొత్తం చూసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తెచ్చుకోండి. అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే మనకి బ్యాక్ టైర్లు 30% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే రీబటన్ టైర్స్ ఫుల్ కండిషన్లో అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ అయితే లేదని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేయండి, అదొకటి. అలాగే ఓన్లీ షోరూమ్ బిల్ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. షోరూమ్ బిల్ అవుతుందని అయితే చెప్తున్నారు, ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే ప్రైస్ వచ్చేసి 2,35,000 అయితే చెప్తున్నారు. 2,35,000 అంటే ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ 2,35,000లో తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది, అంటే తగ్గేయడం జరుగుతుంది అనమాట. అది మీరు మాట్లాడుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈ 2,35,000 కన్నా తక్కువలో మీలో ఎవరైనా సరే ఈ యొక్క మేసీ ఫెర్గుసన్ 241 DI PD వెహికల్ తీసుకోవాలనుకుంటే, తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓనర్తో అయితే మాట్లాడండి. ఓనర్ చెప్తున్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ పక్కన మనకి కోసూరు అనే మండలంలో అయితే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ కోసూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ సంబంధించిన నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి అయితే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఈ యొక్క వెహికల్ సంబంధించిన వాళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా ఓనర్తో మాట్లాడండి. అలాగే ఓనర్ దగ్గర వేరే వెహికల్ కూడా అయితే ఉంది. ఆ యొక్క వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మీరు మన ఛానల్ అయితే డైలీ ఫాలో అయ్యేవాళ్ళు, అలాగే ఈ యొక్క వెహికలే కాదు, నాకు స్వరాజ్, మహీంద్రా, జాండీర్, ఐచర్ ఇలాంటి వెహికల్స్ ఏదైనా పర్వాలేదు తీసుకుంటాననుకుంటే ఒకసారి ఓనర్తో మాట్లాడండి. ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా మీరైతే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ సంబంధించిన నెంబర్ అనేది టైటిల్ అయితే ఇస్తాను అనమాట. వెహికల్ సేల్ అయితే నెంబర్ అనేది తీసేస్తాను, ఇది ఒకటి గమనించండి. చాలా మంది వెహికల్ సేల్ అయినా కూడా నెంబర్ తీసేయమని కూడా నాకు చెప్పట్లేదు, అందుకే నెంబర్స్ అన్నీ అట్లానే ఉంచుతున్నాను. వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత 1 నెల 2 నెలలు వెహికల్ సేల్ అయిపోయిన 5 నెలలు 6 నెలలకి ఫోన్ చేసి నెంబర్ తీసేయమంటున్నారు అనమాట. ఈ విధంగా అయితే జరుగుతుంది బయట. అయితే వెహికల్ అయితే పెట్టిన 10 డేస్లోనే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సేల్ అవుతున్నాయి. దానికి కారణం ఎవరంటే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్, అలాగే మన టాటర్లు అమ్మే వాళ్ళు కొంతమంది అయితే న్యాయంగా అయితే ఉన్నారనమాట. అంటే వెహికల్ సేల్ అవగానే నెంబర్ తీసేయమని చెప్పడం, అలాగే కొంతమంది అయితే అమౌంట్ కూడా అయితే సెండ్ చేస్తున్నారన్నమాట. అంటే వెహికల్ సేల్ అవుతుంది, అది మన ద్వారా కాబట్టి మన కష్టాన్ని గుర్తించి కూడా కొంతమంది అయితే మనీ అయితే సెండ్ చేస్తున్నారనమాట. ఇది ఒకటి మీరు గమనించాలి. నేనేదో యూట్యూబ్ నుంచి ఏదో లక్షలు ఏం రావన్నమాట. యూట్యూబ్ నుంచి ఈ వీడియోలు అప్లోడ్ చేసి మహా అయితే ఒక 1,000-2,000 అంతకన్నా ఎక్కువైతే రావన్నమాట. ఈ యొక్క వెహికల్స్ మీద నెలకి నేను చెప్పేది మీకు కావాలంటే ప్రూఫ్లతో సహా నేనైతే చూపించగలను. మన ఛానల్ ఏంటంటే కొన్ని వందల మందికి ఈ వీడియో అనేది చూస్తారు కాబట్టి, అలాగే చూసిన వాళ్ళు ఖచ్చితంగా వెహికల్ అనేది చూసి తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి అందుకోసమే ఈ వీడియోలు అనేది చేస్తున్నాను. మీ కాడికి చాలా మంది కస్టమర్లు వస్తారు, మీ దగ్గర ఉన్న వెహికల్ కూడా సేల్ అవుతుంటాయి. ఓకేనా, ఇది ఒకటి గమనించండి. అలాగే లొకేషన్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ కోసూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. పీడీ వెహికల్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళండి.